శ్వేత చాకలి ఐలమ్మ మన్మరాలైన శ్వేత ఐలమ్మను మహిళా కమిషన్లో సభ్యురాలుగా నియమించడానికి, మహిళా కమిషన్ ఉన్నదే మహిళల యొక్క హక్కులను కాపాడడానికి, మహిళలకు స్ఫూర్తిగా ఉండడానికి, మహిళల మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికి. అందుకే ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారికి నేను సూచన చేస్తున్నా, ప్రభుత్వం తొందరలోనే నియామక పత్రాలు విధి విధానాల పరంగా విడుదల చేస్తుంది. చాకలి ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడానికి ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మాకు కావాల్సింది ప్రశ్నించే గొంతులు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసి వాటిని పరిష్కరించే వాళ్ళే ఈ ప్రభుత్వంలో ఉండాలనేది మా ఆలోచన. తప్పకుండా చాకలి ఐలమ్మ స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కారణం. మరి వారి కుటుంబ సభ్యులు ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలి అని మేము భావిస్తున్నాం. అందుకే చాకలి ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నాము. తప్పకుండా మహిళల హక్కుల యొక్క రక్షణకు వారు సంపూర్ణంగా, వారి మాటలను బట్టి నాకు చాలా గట్టి నమ్మకం ఏర్పడ్డది. వారిని సభ్యురాలుగా నియమిస్తూ ఈ గొప్ప కార్యక్రమాన్ని కొడుకులు ఎందుకున్నారు మా ఒక్కడే కొడుకున్నాడు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. ఇంకా మాట్లాడి ఏమడుగుతావు అడుగు సార్ని. కల్పించాలంటే సార్ చాలా సంతోషం. అంబులెన్స్ లో తీసుకెళ్లి నన్ను సీఎం దగ్గర తీసుకెళ్ళు, నేను మాట్లాడతాను అంటుండు. ఇప్పుడు మరి రాలేని పొజిషన్ లో దండం పెట్టగారు, మీరు దండం పెట్టగారు. 76 years అర్జున్ కాంపులుగా తీర్చిద్దాము. మానవ చేసినాం. ఇంకా ఎన్ని చేసినా కానీ ఎన్ని చేసినా, ఎన్ని పనులు చేసినా ఉత్తమోత్తమం చేసినాం. చెప్పాయి ప్రేమ ఉంటే మాకు కాళ్ళు కట్టి ఇచ్చిన సాత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను సిక్కు నాకు యాక్సిడెంట్ కావడం ఇట్లా అయిపోయినంట. నాకు టూ వీలర్ ఒక పర్సన్, నేను వేరే పని మీద వెళ్తున్నా, ఎక్కడ దాకా తీసుకొచ్చిండ్రు అన్నట్టు నేనే అడుగుతా. నా ఆరోగ్య పరిస్థితి ఇట్లున్నది, మరి మా మీద దయ చూపిస్తారా లేదా మీరు అని మొన్న నాతోటి కొద్దిసేపు డిస్కషన్ చేసిండ్రు. అంటే పోదాంలే మా ఇక్కడ హన్మకొండ లైఫ్ లైన్ లో చేయించినాం, అంతకుముందు అదర్ లో చేయించినాం. తర్వాత బ్రెయిన్స్ లో, తర్వాత లైట్ కొంచెం బ్రెయిన్స్ లోకి వచ్చింది. దాంతో కొంచెం అదండి ఒక 6 months ఇబ్బంది పడ్డా కూడా మంచి రికవరీ చేసిండు, నడిచిండు. డిసెంబర్లో ఈ లేవబోయి వాష్రూమ్ పోయిండు, కళ్ళు తిరిగి పడిపోవట్లా, తొంట్ల కాలు ఇరిగింది. తీసుకెళ్ళిన సర్జరీ చేయించినాం. ఒక 3 days కుట్లు తిరగగానే నాకు యాక్సిడెంట్ అయింది. కథ నేను నన్ను చూడటానికి ఆయనకు నాకు తెలియకుండా 1.5 months అవుతుంది. ఏడి అంటే యాక్సిడెంట్ అయింది, చిన్న దెబ్బ, రెస్ట్ ఉన్నాడని చెప్పేది.
నేను వెటర్నరీ ఫీల్డ్. ఇప్పుడు లైవ్లీహుడ్ అంతా ఎట్లా మీదేనా? ఇంట్లో లైవ్లీహుడ్ అంతా పాలకుర్తిలో ఉన్నాం మనము. పోరాట యోధురాలు, భూమి కోసం, భుక్తి కోసం, ఈ మాతృభూమి విముక్తి కోసం భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడి తెలంగాణకి ఒక తలమానికమైనటువంటి ఒక కుటుంబము, చాకల ఐలమ్మ గారి కుటుంబాన్ని వాళ్ళ దగ్గరకు వచ్చినాం. ఇక్కడికి మనుమడు బెడ్ మీద ఉన్నాడు. ప్రభుత్వాలు ఇప్పుడు రాజకీయ నాయకుల కొరకైనా ఆరోగ్యం మంచిగా లేకుంటే పంటికి నొప్పి అయితే ఢిల్లీ దాకా పోయి కూర్చొని ట్రీట్మెంట్ చేయించుకొచ్చిన కాలము. ఎవరికైనా చిన్న ఆపరేషన్ ఏదైనా అటు ఇటు ఉంటే అమెరికాలకు, లండన్లకు పోయి సర్జరీలు చేసుకునేటువంటి కాలంలో అసలైనటువంటి వాళ్ళు నిజంగా అంటే మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ చెప్పిండు, వీళ్ళ త్యాగాలతోనే తెలంగాణ వచ్చింది అనే లెక్కల మాట్లాడిండు. అటువంటి అనారోగ్యంగా ఉన్న బెడ్ మీద ఉన్నాడు, మనవాడు బెడ్ మీద ఉన్నాడు. కనీసం ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ గురించి ట్రై చేస్తుంటే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకలేదు. లోకల్ ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ గురించి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు. మంత్రి గారుల దగ్గర కూడా పోయి అపాయింట్మెంట్లు అడిగితే కూడా అవి జరుగుతలేవు. గత సెప్టెంబర్ 10వ రోజు మేము వర్ధంతి నాడు రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి ప్రకటన ఎప్పుడైతే చాకల ఐలమ్మ పేరు మీద యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజ్ అయితే తన పేరు మీద అనౌన్స్ చేసిన నాడే వాళ్ళ మునిమన్వరాలు మునిమన్వర్ సంపద గారి భార్య వారిని మహిళా కమిషన్ లో మెంబర్ గా ప్రకటిస్తున్నామని చెప్పిన తర్వాత చాలా సంతోషపడ్డాం మేము. అరే ఈ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం అన్నా, గత ప్రభుత్వం మీద పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం అన్నా వీళ్ళ దిక్కు చూస్తున్నారు, ఒక కన్నేసి ఉన్నది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే కనీసం ఇప్పుడు అది అపాయింట్మెంట్ అనేది దేవుడెరుగు కానీ కనీసం వాళ్ళని పలకరించిన పాపాన కూడా పోతలేరు. ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ కూడా ఏం చేస్తున్నారంటే ఒక్కసారి కనీసం ముఖ్యమంత్రి అన్న మీరు మాట్లాడిపియండి అని చెప్పని నేనేం చెప్తున్నా అంటే బరాబర్ మా తరఫుకెళ్లి మీకు ఎంత చేసినా ఇంకా మీ పేరు మీద ఇంకా 10 మంది కూడా చేయని. ఇప్పుడు మీ దాంట్లోనే కొంతమంది అడ్డొస్తున్నారని అంటున్నారు కదా, వాళ్ళకు కూడా చేయని. కానీ ఈ కుటుంబానికి మాత్రం 19 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నటువంటి సర్పంచ్ గిరి చేసినటువంటి చాకల ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని పనిచేసినటువంటి మనవడు, దాదాపు 4 టర్ములు సర్పంచ్ ఉన్నటువంటి వ్యక్తి ఇంత ఎట్లా ఉన్నది. ఇవాళ రేపు చిన్న సర్పంచ్ అంటే సర్పంచ్ ఎలక్షన్ లో పోతే ఒక ₹1 50-60 లక్షలు లేనిదైతే ఏ సర్పంచ్ ఎలక్షన్స్ లో పోయే పరిస్థితి లేనిది ఇంత చిన్న ఇంట్లో ఇట్లా ఉంటున్నారు. ఇది తెలంగాణ ప్రజలుగా ఆ కులం కాదు, రజక కులం కాదు, తెలంగాణ ప్రజలకే ఇది అవమానంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మీకు సూటిగా చెప్పేది ఏంటంటే మీరు ప్రకటన చేసిన దాని మీద మీరు నిలబడతారా లేదా? అమరుల కుటుంబాల గురించి కూడా మీరు అట్లనే చెప్పారు. నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, 1200 మంది బిడ్డలను మీరు ఐడెంటిఫై చేయలేదు. ఇవాళ కుటుంబం దగ్గర పోయేసి వస్తున్నాను నేను, వాళ్ళ కుటుంబం దగ్గర కూడా ఇక్కడ కూడా వచ్చిన. ఇప్పుడు ఈ కుటుంబం కూడా మీరు ప్రకటన మటుకే ఆపేస్తారా, లేకుంటే మీరు ఏమైనా చేసేది ఉన్నదా? మీ మనసు మార్చుకున్నారా? లేకపోతే ఇవే మీరు ఇట్లా వేదికల మీద ఇట్లే మీరు ముఖదుంపడు ఉపన్యాసాలు ఇచ్చుడు, ఆ వేదిక మీద మర్చిపోడు కథల కాడికే పోతారా? ఇవి మేము సూటిగా అడగదలుచుకున్నాం. ఇంకోటి వెంటనే ఏంటంటే ఇమీడియట్ గా ఇది చూసిన మీరు వెంటనే తనని తీసుకుపోయి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నువ్వు వచ్చి ఇక్కడ వరంగల్ వచ్చి ఒకటి హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసినావు కదా, నీకేదో లింక్ ఉంటుంది కదా, దాంట్లో పర్మనెంట్ గా ఒక స్పెషల్ పేషెంట్ గా ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పిస్తావా, అపోలో హాస్పిటల్ ఇప్పిస్తావా? ఇప్పించి తన కొడుకు కూడా 3 నెలల నుంచి తన కూడా యాక్సిడెంట్ అయి ఉన్నాడు ఇంట్లో, తన రికార్డుతోనే ఈ కుటుంబం నోటికాడి బుక్ వస్తుంది. అటువంటిది తన కూడా ఇలా సిక్ అయి ఉన్నాడు. వీళ్ళని ఇమీడియట్ గా పట్టించుకొని ఈ ఆర్డర్ ఇచ్చుడే కాకుండా వాళ్ళ కుటుంబానికి ఒక నౌకరు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది మీరు చేసినటువంటి చాలా చిన్న పని. ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే ఇటువంటి కుటుంబాలు చేసినటువంటి త్యాగాల పునాదుల మీద మీరు అయినరు. అది మీరు మర్చిపోద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము విజ్ఞప్తుల మటుకే పరిమితం అవుతున్నాం. మీరు వెంటనే కనుక చేయకపోతే రేపు ఎల్లుండి నుంచి ఏదోటి కార్యాచరణ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. థ్యాంక్ యూ సో మచ్.